UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎక్కిచ్చిరా లేకపోతే మీరు ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయకపోతే ఎక్కిర్రా? 10 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, ఒక్క ఉద్యోగం లేదు. అప్పుడు ఎక్కలేదా? అప్పుడు కూడా ఎక్కిండ్రుగా. మీరు ఎక్కించినట 100% 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం. రిటర్న్ టెస్ట్ పెట్టడం, కరెక్ట్ గా రిజల్ట్ వచ్చే సమయానికి కోట్ల వీళ్ళే ఒకరితోని కేసు వేయడం, దాన్ని ఆపేయడం నోటిఫికేషన్. ఇటువంటి గత 10 సంవత్సరాలు జరిగినాయి. ఒక్క నోటిఫికేషన్ వేయలే. నియామకాలకు సంబంధించి నేను చెప్తున్నా. ఫస్ట్ ఆ నియామకాలల్లా మేము నియామకాలు చేస్తున్నాం. రావుడే వీళ్ళన్నీ ఆపిన అన్నిటి తీసినాం బయటికి, ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెట్టినాం. ఉద్యోగాలు ఇస్తే మరి ఇలా జీతగాళ్ళు లెక్క ఎవరుంటారు, ఇలా బానిసలు లెక్క ఎవరుంటారు, అమ్మో అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు అని చెప్పి కక్ష పట్టి అశోక్ నగర్ చౌరస్తాల ఫస్ట్ రోజు జరిగిన ధర్నా చెప్తున్నా నేను. ఫస్ట్ రోజు జరిగిన ధర్నా, ఆ రోజు అరెస్ట్ అయిన వాళ్ళలో ఒక్కడు కూడా అప్లై చేయలేదే ఉద్యోగానికి. ఒక్కడు కూడా అప్లై చేయలేదు. పట్టుకున్నాం కదా, ఆ దొంగల్ని పట్టుకున్నాం కదా, ఎఫ్ఐఆర్ అయింది కదా. ఎవర్రా వీళ్ళంతా అని చూస్తే కేటీఆర్ సోషల్ మీడియాలో ఆయన పక్కన ఫోటోలు ఆయనతో. అంటే ప్రజలను రెచ్చగొట్టడంలో కేసీఆర్ కేటీఆర్ నెంబర్ 1. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా నిజమైన మొగోళ్ళం మేము, వీళ్ళు సగం సగం మొగోళ్ళు. అటు ఆ కాదు అటు మా కాదు, వీళ్ళు ఆమలు. సగం సగం మొగోళ్ళు నిజమైన మొగోళ్ళు కూడా ఉంటారు బరాబర్. నేను అంటున్నా కదా, ఆ మా వాళ్ళు స్వచ్ఛమైన మొగోళ్ళం మేమంటున్నా, బరాబర్ మొగోళ్ళం మేమంటున్నా. వాళ్ళు ఆమలు అంటున్నా నేను. ఆడ మొగ కలిపితే వాళ్ళు ఎందుకు వాళ్ళు నేను చెప్తా. 2014 కంటే ముందు ప్రభుత్వం ఎవరుతుండేండి? కాంగ్రెస్ పార్టీది ప్రభుత్వం ఉండే. మా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే. ఆయన కంటే ముందు మాకు రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉండే. వాస్తవం కదా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలని మా మంత్రులని మేము అడ్డుకొని, ఊర్లలోకి రానియకుండా అడ్డుకొని కేసులు పెట్టించుకున్నాం మేము. అంటే కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ నేతలను రోడ్ల మీద నిల్చోబెట్టినాం. తెలంగాణ కావాలి, రాజీనామాలు చేయండి, రాజీనామాలు చేయించినాం. మేము మొగోళ్ళము. వీళ్ళేం చేసిర్రు? రెచ్చగొట్టి మాతోని బస్సుల దగ్గర పెట్టించారు, రెచ్చగొట్టి మాతోని బస్సుల మీద అద్దాల వల్ల కొట్టించారు, మమ్మల్ని జైల్లోకి పంపించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నిట్టనిలువున మమ్మల్ని మోసం చేసిర్రు. అందుకే వాళ్ళను అటు ఆడగల అటు మోగగల వాళ్ళని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కేసులు ఎత్తేసిరండి? ఎక్కడ ఎత్తేసిరండి కేసులు? కంటిన్యూస్ గా 7 సంవత్సరాలు తిరిగినాం. సాదా కొట్టేపించుకున్నాం మేము. అంటే తిరిగి 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 ఆటోమేటిక్ గా కొట్టేస్తుంది కోర్టు. ఆ విధంగా 6 సంవత్సరాల తర్వాత అవును కొట్టేసారు కేసు. ఇవన్నీ ప్రజలను రెచ్చగొట్టడం, ప్రజల్ని రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకురావడం, ఇది వీళ్ళ స్టైల్. అదే స్టైల్ తోని మరొకసారి కేసీఆర్ కేటీఆర్ మళ్ళా వాళ్ళ టీం అంతా కలిసి ఈ ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద ఏదో విధంగా మనము ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఓ ఏక్నాథ్ షిండేని తయారు చేయాలి, కావాలంటే ఢిల్లీకి పోదాం, కాళ్ళు మొక్కుదాం, ఓ ఏక్నాథ్ షిండేని తయారు చేద్దాం, కాంగ్రెస్ పార్టీలా తీసుకొచ్చి ఓ 10-12 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయి ప్రభుత్వం పడగొడదాం. వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ఎవరో ఉన్నారు అందరూ మొక్కుతారు. వీళ్ళు ఎవరి కాలు మొక్కరు, వీళ్ళు ఎవరి కాలన్నా మొక్కుతారు. 4 గోడల మధ్యలో కాలు మొక్కుతారు, బయటకు వచ్చి మాత్రం దొరలు ఎక్కువ ఉంటారు. అందుకే 100%. ఎందుకు మా సోనియమ్మ కాలు మొక్కలే, మా సోనియమ్మ కాలు మొక్కలే మీకు వీడియో చూపెట్టాలా? కుటుంబం మొత్తం వచ్చి సోనియమ్మ కాలు మీద వాడలే. ఉద్దేశం కాలు మొక్కడానికి ఆ రోజు సోనియమ్మ కాలు మొక్క. అమ్మా చచ్చిపోయేటోళ్ళని బతికించినావమ్మా. నువ్వు ప్రకటన చేయకపోయి ఉంటే నేను పోయేటోని, నేనేదో డ్రామా కోసం అని మొదలు పెట్టినా, వసంత్ డ్రామా కోసం మొదలు పెట్టిండు. డ్రామా కోసం మొదలు పెట్టగానే నన్ను తీసుకుపోయారు ఖమ్మం హాస్పిటల్ కి. వాస్తవమా? ఖమ్మం హాస్పిటల్ పట్టుకపోయారు. మందకృష్ణ మాది అని పిలిపించుకున్నా, రావయ్య జర నాకు నిమ్మరసం దాయిపి అని. ఆయన వచ్చి ఆయన నిమ్మరసం దాయిపించిండు. నేనేదో డ్రామా ఆడదామని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష అన్నా, ఆయన వచ్చి నీళ్లు తాగిపించిండు. తాగిపోయాను ఓయూ స్టూడెంట్స్ వచ్చి మొత్తం లొల్లి పెట్టి నన్ను ఎత్తుకపోయారు. తీసుకపోతే మళ్ళీ నిమ్స్ లో వండిన పోయి, నిమ్స్ లో నన్ను నీళ్లు తాగనియలే, తిననియలే, ఏం చేయలే. రోజు మందు తాగేటోని, కనీసం ఉట్టిగా అటు పోయి సాటుగా అలా బిడ్డ రావడం, ఇంత తేనిస్తే తేనె నాకుడు, తేనె నాకి తింటే వల్ల బయట పడుతుంది కదా, తేనె నాకుడు అట్లా బతికిండు. అదంతా నా కళ్ళ ముందర జరిగింది కదా, కళ్ళ ముందర జరిగింది కదా. ఆ తేనె నాకి బతికిండు కదా, మరి లేకపోతే ఆండ్రోలు ఎక్కడ బతుకుతాడు? 100% అంటున్నా నేను. తేనె నాకి బతికిండు. ఇది కాదని హిమాంశు మీద ఒట్టేసి చెప్పమను. ఇది కాదని అలా మనవడు హిమాంశు మీద ఒట్టేసి
నేను స్వచ్ఛంగా నేను ఆమరణ నిరాహార దీక్ష చేసినా, నేను నిమ్స్ హాస్పిటల్లో తేనె నాకకుండా బతికినా అని చెప్పి మనవాడు హిమాంశు మీద ట్రైన్ చేయమని చెప్పండి. ఇదే ప్రీతం గారి సాక్షి, ఇదే ప్రీతం గారి సాక్షి అంటున్నా నేను. నియామకాల పేరు మీదనేమో రెచ్చగొట్టిరు, నిధుల పేరు మీద రెచ్చగొట్టిరు, అడ్డగోలుగా రెచ్చగొట్టిరు. మేమేమో మా ఎమ్మెల్యేలను మేము అడ్డుకున్నాం, మొగోళ్ళం అడ్డుకున్నాం, మా ప్రభుత్వం మమ్మల్ని సస్పెండ్ చేస్తారని తెలిసి మరి అంటే ఒక వ్యక్తి ఇంత డ్రామా చేస్తే, ఇంత నాటకం ఆడితే, ఇట్లా తేనెనాకి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తే మరి ఇన్ని లక్షల మంది ఎట్లా గుండెలో పెట్టుకొని గెలిపిస్తారు 2 ఏళ్ళు? అదే కదా 2 సార్లు. ఇది చాలా స్పష్టంగా ఏ వర్గాన్ని మోసం చేస్తే పైకొస్తారు అనేది కేసీఆర్కి పెట్టిన విద్య. దళితులను మోసం చేస్తే, దళితులకు మోస మాటలు చెప్తే ఎట్టి పరిస్థితులలో వీళ్ళు ఓటేస్తారన్న ఉద్దేశంతో దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఫస్ట్. నేను అడిగిర్రా అనే ఎవరన్నా ముఖ్యమంత్రి దళితులు చేయమని అడిగిర్రా? కాదు కదా. అసలు నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత నీ పార్టీనే దగ్గర వెళ్ళినని చెప్తా అంటివి, సోనియమ్మ దగ్గర వచ్చి కాలు మొక్తివి, దిగ్విజయ్ సింగ్ దగ్గరికి పోయి టైం తీసుకుంటివి. కానీ ఆయన డిమాండ్ ఏముండే? ఒకసారి నన్ను ముఖ్యమంత్రి చేయండి, నా పార్టీని విలీనం చేస్తా అనే. దిగ్విజయ్ సింగ్ గారు సరే మా పార్టీ నాయకులతో చర్చించి చెప్తాము అని మా దిగ్విజయ్ సింగ్ గారు చెప్పినారు. చెప్పిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావట్లేదని తెలిసిన తర్వాత ఢిల్లీలో 4 రోజులు ఉన్నాడండి విత్ ఫ్యామిలీ. 4 రోజులు విత్ ఫ్యామిలీ ఉన్నాడు. ఏం పని మీద ఉన్నాడు? సోనియమ్మని కలిసిండ్రు, కాళ్ళు మొక్కిర్రు, అయిపోయింది కదా, వచ్చేయచ్చు కదా, ఎందుకు రాలే? 4 రోజులు ముఖ్యమంత్రి పదవి మీద చర్చలు జరిపిండు. అది కుదరలేదు. కుదరకపోయేసరికి వచ్చిండు, పార్టీ పెట్టిండు. పెద్ద మెజారిటీతో నేను గెలవలే, 60కి కొన్ని పైచులకు సీట్లతో గెలిచిండు, వచ్చి అధికారంలో కూర్చుండు. అది రావడానికి ఏం చేసిండు? మమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాడు, మాకు 3 ఎకరాలు ఇస్తాడు, మాకు KG to PG ఉచిత విద్య అన్నాడు. అలా చెప్పుకుంటూ పోతే దళితులకు కావాల్సిన ఏందనేది చూసి ఎర వేసి పూర్తి స్థాయిగా మమ్మల్ని మోసం చేసి, మమ్మల్ని వంచనా చేసి మా ఓట్లతోని సీట్ ఎక్కిండు. మరి చెప్పని కూడా చేసిండు కానీ దళితులకు. ఏది దళిత బంధు పెట్టిండు కదా, చెప్పి చేసిండు. అది దళిత బంధు ఎందుకు వచ్చింది? దళిత బంధు వచ్చింది ప్రీతం వల్ల వచ్చింది. ప్రీతం వల్లనే వచ్చింది. ఆన్ రికార్డ్ రాసి పెట్టుకోయేది. దళిత బంధు వచ్చింది ప్రీతం వల్ల వచ్చింది అంటున్నా నేను. ఎట్లా వచ్చిందన్న? మరియమ్మ లాకప్ డెత్ వల్ల వచ్చింది. మరియమ్మ లాకప్ డెత్ లో ప్రీతములు పోయి భువనగిరి హాస్పిటల్లా రాత్రంతా మార్చరి బయట నేనే వండుకున్నా. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను పిలిపించుకున్నాడు, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయి. నన్ను పిలిపించుకున్నాడు, నాతో మాట్లాడిండు. నాతో మాట్లాడి ఏం చేయాలని చెప్పు, 10 లక్షలు ఇవ్వాలా కంపెన్సేషన్, వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇస్తే సరిపోతుందని అంటే 10 లక్షలు నువ్వేం ఇచ్చేదన్నా ముష్టి, 7.5 లక్షలు అయితే SC/ST అట్రాసిటీ యాక్ట్ ప్రకారం 10 లక్షలు నువ్వేం ఇచ్చాదన్నా ముష్టి. ఇదే డైలాగ్ కొట్టినా నేను, ఇట్లనే ఇదే డైలాగ్ కొట్టినా, నువ్వేందన్నా ఇచ్చేది ముష్టి. నిజంగా ఇదే డైలాగ్ కొట్టినా ముంగట నిలబడి 10 లక్షలు నువ్వేందన్నా ఇచ్చేది ముష్టి. కేసీఆర్ గారు మీకు చాలా పెద్దగా కనిపిస్తున్నారు. కేసీఆర్ గారితో కలిసి నేను పనిచేసిన అంటున్నా నేను. ఆయన విన్సర్ ప్లాజాలో ఉండేటోడు ఢిల్లీలా. ఆయన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కి మినిస్టర్ గా ఉండే. అప్పుడు నేను జాతీయ కార్యదర్శి NSUI ఢిల్లీ యూనివర్సిటీకి ఇన్ఛార్జ్ చేసిన నేను. కేసీఆర్ గారిని రెగ్యులర్ గా నేను ఢిల్లీలో కలుస్తుండే, సాయంత్రం గానీ ఆయన మందుకు కూర్చుంటుండే. ఇది చాలా క్లియర్ గా ప్రీతం గారు చాలా దగ్గరుండే. మీరు కూడా ఉన్నారా మందు పట్ల? ఆయన ఒకటే ఉన్నాడా? నాకు మందు తాగే అలవాటు లేదు, లేకపోతే ఎప్పుడో ఆయనతో సోపతి పెడుతుండే, ఎప్పుడో మంచి సోపతి పెడుతుండే. కానీ ఆ మోసగాళ్ళని ఉండకపోతుండే బరాబర్. దాన్ని మోసగలుగుతారు అసలు ప్రీతం ఉండడు. నిజమైన స్వచ్ఛమైన నాయకుల దగ్గర ప్రీతం ఉంటాడు. అందుకే రేవంత్ రెడ్డి దగ్గర నేను ఉన్నా. రేవంత్ రెడ్డి స్వచ్ఛమైన నాయకుడు 100% అంటున్నా నేను, 100% అంటున్నా. సో ఇటువంటి ఎన్నో అంటే రెచ్చగొట్టే పని వీళ్ళు చేస్తారు బాయ్ సాబ్. మీరు చెప్పి ఇక అప్పుడు పిలిపించుకున్నప్పుడు మీరు చెప్పిండ్రా ఇట్లా ఒక్కడికి కాదన్న, మీరేది ఇచ్చేది ముష్టి 7.5 లక్షలు అయితే మాకు SC/ST అట్రాసిటీ చట్టం నుంచే వస్తాయి, చల్ కాదన్నా ఇది కుదరదు అని అన్నప్పుడు 2 బిడ్డలకు 10 లక్షలు, అబ్బాయికి 15 లక్షలు. ఇప్పటికి కూడా జియో మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. 35 లక్షల కుటుంబానికి ఇప్పించి వాళ్ళ కొడుకుకి, మరియమ్మ కొడుకుకి కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం పెట్టించినాం. ఇప్పుడు ఆయన కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయ్ వాళ్ళ కొడుకు పేరు. ఆయనకు ఉద్యోగం పెట్టించినాం. అప్పుడప్పుడు ఆర్డర్స్ తీపిచ్చిన, SIని పూర్తి స్థాయిగా సస్పెండ్ చేయించినాం, కానిస్టేబుల్ సస్పెండ్ చేయించినాం. సస్పెండ్ కాదు, ఎక్స్పెల్ చేయించినాం. సో ఇదంతా ప్రక్రియ జరిగింది. జరిగిన తర్వాత ఆనాడు కేసీఆర్ గారు మా అందరి సమక్షంలోనే, మేమున్నప్పుడే మా సమక్షంలోనే అంత దళిత నాయకులను పిలిచి మీటింగ్ పెట్టి దళితులకు ఒక స్కీమ్ మనం ప్రవేశపెట్టాలి, దళితులను ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి అదే రోజు నా ముందర మాట్లాడిన మాట. దాని తర్వాత అన్ని పార్టీ నాయకులను ఫస్ట్ టైం పిలిచి అందరికి విందిచ్చి మొట్టమొదటిసారి ఆయన చేతులతో బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఓ దండేసి ప్రగతి భవన్ లా, జీవితంలో ఎప్పుడు వేయలే ఆయన, మొట్టమొదటిసారి దండేసి
ఆ రోజు అక్కడ నుంచి ఈ దగాబంధుని ప్రవేశపెట్టాడు. సరే అన్న, అంటే ఇప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్న ప్రీతం అన్న కేసీఆర్ తోటి మాట్లాడి ఒప్పించి ఇంతమందికి దళిత బంధు ప్రవేశపెట్టించింది కదా. మరి ఇప్పుడు మీ ముఖ్యమంత్రి, మీ నిజాయితీ గల ముఖ్యమంత్రి, మీకు దగ్గర ముఖ్యమంత్రి, మరి ఇప్పుడు మీరు అంతకంటే మించి ఏదైనా చేయాలి దళితులకు? 100% చేస్తాం. ఏం చేస్తారన్న? మాకు కమిట్మెంట్ ఉంది, చేసి చూపిస్తాం. మాకు కమిట్మెంట్ ఉంది. చెప్పరాదు, జనాలకు కూడా తెలుస్తుంది కదా. 100% లెదర్ ఆర్టిజన్స్ కి సంబంధించి లెదర్ పార్కులు ఏర్పాటు కాబోతున్నాయి. అందులో ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఫస్ట్ అచ్చంపేటలో, వరంగల్లో 2 మేజర్ లెదర్ పార్కులు మేము ఏర్పాటు చేయబోతున్నాం. లెదర్ పార్క్ అంటే మీకు అర్థమైందా? లెదర్ ఆర్టిజన్స్, మాదిగోళ్ళు, చెప్పులు కుట్టుకునేటోళ్ళు, ఆల్రెడీ ఆర్టిజన్స్ ఎప్పుడో ట్రైనింగ్ అయ్యి CLRAలో చెన్నైలో ట్రైనింగ్ అయ్యి ఎంతో మంది ఉద్యోగం లేకుండా చాలా మంది ఉన్నారు. వారందరికీ ఉపాధి కలిపే ఒక అవకాశం ఉంది దాని లోపల. అది కాకుండా కూడా హౌసింగ్ స్కీమ్ తో పాటు దళితులకు కావాల్సిన అన్నింటినీ కూడా తొందరలోనే గైడ్ లైన్స్ తయారు చేస్తున్నాం. ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత పాత గైడ్ లైన్స్ అన్నిటి తీసి పక్కన పడేసిన, మొత్తం తీసి పక్కన పడేసిన, కొత్త గైడ్ లైన్స్ రూపొందిస్తున్నాం. దాని ద్వారా రాష్ట్రంలో దళితుల ఆర్థిక అభివృద్ధి పైకి వచ్చే విధంగా పూర్తి స్థాయిగా ప్రీతం గారు ఉన్నంత వరకు తప్పకుండా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, మేము ప్రభుత్వంలో ఉన్నంత వరకు వారికి నష్టం కాకుండా తప్పకుండా మేము పనిచేస్తాం, పనిచేసి చూపిస్తాం. కొత్త స్కీమ్స్ కూడా పట్టుకొస్తున్నాం. 50 సంవత్సరాల ఎస్సీ కార్పొరేషన్ ఇప్పుడు మా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎన్నో రోజులు కాదు, ఇప్పటి నుంచో 15 రోజుల లోపలనే జరగబోతున్నాయి. LB స్టేడియంలో అతి పెద్ద మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ లో దళితులకు ఏమిస్తున్నాం అనేది తప్పకుండా ప్రజలకు తెలియజేస్తాం. సరే, మీరు కొట్లాడండి, మేము కూడా ఎదురు చూస్తా ఉన్నాం. అటువంటి కార్యక్రమాలు జరగాలి, దళితులకు నిజంగా న్యాయం జరగాలి. సరే, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి అన్న. మొన్న పోయి వరంగల్ విజయోత్సవ సభ ఒకటి పెట్టినట్టున్నారు కదా. విజయోత్సవ సభ ఎప్పుడు పెట్టుకుంటామన్నా? సంవత్సరం విజయోత్సవ సభ అంటే 1 year సెలబ్రేషన్స్. 1 year సెలబ్రేషన్స్. సంవత్సరం అయింది ప్రభుత్వంలోకి వచ్చి. గతంలో ఏనాడు లేని విధంగా అయితే చేస్తామా, లేకపోతే సంవత్సరం అంతా మంచిగా చేసినందుకు విజయోత్సవ సభ అని పెడతామా? మంచి చేసినందుకు పెట్టినాం. ఏం మంచి చేయలేదు? సభ పెట్టుకునేంత గొప్ప ఏం చేసిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం? అది మీరు అడగాల్సిన మాట వాస్తవం. ఏం చేసిందని మేము చెప్పుకోవట్లే కాబట్టి మీలాంటి వాళ్ళు కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా విద్యార్థులను పూర్తి స్థాయిగా ప్రైవేట్ విద్యలో నంచివేసే క్రమంలో ఎస్సీలను ఎస్సీ గురుకులాలలో, బీసీలను బీసీ గురుకులాలలో, ఎస్టీలను ఎస్సీ గురుకులాలలో అక్కడనే కులాలని మొత్తం పూర్తిగా విభజించే క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ ఒకటే దగ్గర ఉండాలి, వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ క్యాంపస్ ఉండాలి అని 28 నియోజకవర్గాలలో 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శంకుస్థాపన చేసి ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ మొదలు పెడితే ఏం చేసిండో మీకు అది కనిపించదు. అది కాకుండా విద్యార్థులను ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రుబ్బుతుంటే విద్యార్థులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే విద్యార్థులకు కేవలం చదువు కావాల్సింది, వీళ్ళకి స్కిల్ కూడా కావాలని చెప్పి ఓ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆ స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ మొదలైంది. అయినా కూడా మీరు అడుగుతున్నారు ఏం చేసినారని చెప్పి. సరే, ఒక స్కిల్ ఉంటే సరిపోదు, చదువు ఉంటే సరిపోదు, మనిషి మానసికంగా కూడా ఆనందంగా ఉండాలి, మనిషి మానసికంగా కూడా చాలా ముందటికి వెళ్ళాలి అని చెప్పి మనిషికి కేవలం చదివే కాదు, స్కిల్లే కాదు, క్రీడలలో కూడా ముందట రావాలని చెప్పి ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. దాన్ని ఎవరు హర్షించరు. ఈ రోజు ప్రతి ఒక్కటి ప్రజల కోసం అంకితమై పనిచేస్తుంటే ఈ రోజు మా ప్రజలు బాధపడొద్దని చెప్పి పూర్తి స్థాయిగా పథకాలను కొత్తవి తీసుకొచ్చి ప్రవేశపెడుతుంటే ఏం చేసినా అడుగుతున్నారు. మా మహిళలు కనీసం ఇంట్లో నుంచి బయటికి రాలేని మహిళలు ఈ రోజు బస్సులలో ఎక్కి ప్రయాణం చేస్తుంటే ఫ్రీగా ఈ రోజు కళ్ళు మంటలు జరుగుతుంది. ఈ రోజు ఏసీలలో నుంచి బయటకు వచ్చి పేద ఇంటికి వెళ్ళండి ఒకసారి, 200 లోపల పవర్ ఉంటే వాళ్ళకు ఉచితంగా పవర్ బిల్ వస్తుంది. దాన్ని ఎవరు హర్షించే ప్రయత్నం చేయట్లేదు. ఈ రోజు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని పెంచినాం, ఆ బీమాని పెంచినాం, దాన్ని ఎవరు హర్షించట్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ గా తీయండి, డిపార్ట్మెంట్ వైజ్ గా ఏం చేసినామో చూపిస్తాం. అవన్నీ కూడా కేవలం మేము ఈ పిచ్చి పిచ్చి సోషల్ మీడియాలలో పైసలు పెట్టి మేము బూస్ట్ చేసుకోవట్లేదు అంతే. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది స్పష్టంగా నాలాంటి విద్యార్థులు ఎంతో మంది తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతారు. 10 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా డైట్ ఛార్జీలు పెంచలే, ఒక్కసారి కూడా మెస్ ఛార్జీలు పెంచలే. ఒకటేసారి 40% పెంచినాం. నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు, హాస్టళ్లలో ఉండే బిడ్డలు 40% డైట్ ఛార్జీలు పెంచినాం. ఏం చేసినా అడుగుతున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల రకాలుగా కాంగ్రెస్ పార్టీ రోజుకి ఏదో ఒకటి చేస్తూనే ఉంది. మా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లలో వండుకోవట్లేదు. మా ముఖ్యమంత్రి పోయి ప్రగతి భవన్ లాంటి ఒక భవనంలో కూర్చొని అక్కడ నుంచి రాజ్యం చేయట్లేదు. రోజు సెక్రటేరియట్ కి వస్తున్నాడు, వచ్చి సెక్రటేరియట్ నుంచి రివ్యూలు పెడుతున్నాడు. రివ్యూలు పెట్టి ఈ రోజు
పూర్తి స్థాయిగా అధికారులను ఉరికిస్తున్నాడు. సరే. వీళ్ళు ఒక్కరోజు వచ్చిరండి సెక్రటేరియట్ కి, ఒక్కరోజు వచ్చిరా అండి. సిగ్గు తప్పిన వాళ్ళు ఈ రోజు మాట్లాడతారు మా మీద. వాళ్ళకి సిగ్గెట్ల రాదో నాకు అర్థం కాదు నిజంగా. సిగ్గు, శరం, లజ్జ, మానం ఏమన్నా ఉన్నా గానీ వాళ్ళు చేసి మేము చేయట్లేదు అంటేనేమో మమ్మల్ని అనండి. అరే మీరు రాలే సెక్రటేరియట్ కి, మీరు పనులే చేయలేదు. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ బంగ్లాలు ఉంటలేడా అన్న? ఆయన ఇంట్లో ఉంటుండు కానీ రోజు సెక్రటేరియట్ కి కానీ వస్తాడు. ప్రజాభవన్ లో ఉంటే, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన భవన్ లో ఉంటే, ప్రజలు కష్టం చెప్పుకొని పోయి కలవడానికి ప్రజాభవన్ లో మా బట్టన్ ఉంటుండు. సొంత ఇంట్లో ఉంటే ముఖ్యమంత్రిని కలవడానికి ఎట్లా? ప్రజాభవన్ లో మా బట్టన్ ఉంటున్నాడు. బట్టన్ ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇంట్లలో ముఖ్యమంత్రులు కలవరండి. ముఖ్యమంత్రి కలవాల్సింది సెక్రటేరియట్ లా. ఇంట్లోకి వచ్చి ఎవరు కలవరండి. ప్రజాభవన్ అక్కడ ఉంటే కలవడానికి వీలు ఉండదు కదా అంటున్నా. సెక్రటేరియట్ కోరలు వచ్చి కలవచ్చు. వస్తుండా? సెక్రటేరియట్ లో రోజు వస్తున్నాడు రేవంత్ అన్న. చూడండి మీరు ఆన్ రికార్డ్ చూడండి. డైలీ రేవంత్ అన్న సెక్రటేరియట్ కి వస్తాడు. జిల్లాలలో టూర్లు ఉంటే తప్ప డైలీ సెక్రటేరియట్ కి వస్తాడు. మీరు సెక్రటేరియట్ పోయేవరన్నా సెక్రటేరియట్ ఉద్యోగులను ఒకసారి ఇంటర్వ్యూ చెప్పండి, వస్తున్నా లేదా ముఖ్యమంత్రి అనేది. ఒక్కరోజు సెక్రటేరియట్ కి రానోళ్ళు మాట్లాడుతున్నారు మా గురించి. ఈ రోజు ప్రజలకు పాలన పూర్తి స్థాయిగా అద్భుతంగా అందిస్తున్నాం కాబట్టి మా మీద అక్కసు, మా మీద కషి. ఏకనాథ్ షిండేలను తయారు చేస్తారంట, మా ప్రభుత్వాలను పడేస్తారంట. వీళ్ళ అయ్య తరం కాదు, వీళ్ళ అబ్బ తరం కాదు. బరాబర్ ప్రజలకు సేవ చేస్తాం, 100% ముందటికెళ్తాం. ముందటికెళ్ళి ప్రజలను హర్షించే విధంగా పనిచేస్తాం. మళ్ళా రాబోయే 10 సంవత్సరాల దాకా అధికారంలో ఉండేటట్టు మాలాంటి సైనికులను తప్పకుండా పనిచేసి చూపిస్తాం. సరే అన్న, మరి ఇవన్నీ మీరు బాగానే చెప్తున్నారు. మరి మీరు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము అందుబాటులో ఉంటున్నాం, మేము చక్కదిద్దుతాం ఇంకా ముందు అంటున్నారు. అసలు మీ ప్రభుత్వం ఇంకా 5 ఏళ్ళు ఉండే కష్టం, మధ్యలోనే కూలిపోతుంది అని వాళ్ళు అంటున్నారు. అంటే అదే మూర్ఖత్వం అంటున్నా. ప్రజలు 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారు. కూలగొడతాం అని చెప్పి ఎందుకు వెనక పడుతున్నారు? మీ సమస్య ఏంది అంటే, ప్రజాప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వంలో ఉండొద్దు. వీళ్ళ లెక్క దొరలు పాలించాల్సింది దొరలు, ఓ నాయకుడు కాదు పాలించాల్సింది, ఓ దొర అనే ఉద్దేశంతో రేవంత్ అన్నను పడేద్దాం ఇక ఏదో విధంగా చేద్దాం. వీళ్ళ అయ్యేతరం కాదంటున్నా. రాసి పెట్టుకోరి. టిఆర్ఎస్ పార్టీ అనేది ఆల్రెడీ బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ నుంచి బొందలకు పోతుంది. ఆ పార్టీ ఉనికే లేకుండా చేస్తాం. అస్సాంలో వీళ్ళ లెక్కనే అస్సాం గణపరిషద్ పార్టీ ఉండేది. ఈరోజు దాన్ని ఉనుకులేదు పలుకులేదు. దీని పరిస్థితి కూడా అట్లనైతుంది.